అదేవిధంగా రేపు మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా రాబోతుంది. మరి మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా రావాలంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే అరాచక పాలన అరాచకాలు సృష్టిస్తున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నరరూపరాచకుడు అనంతబాబు కొనసాగిలో జరుగుతున్న వైసీపీ పార్టీని మరి వైసీపీ పార్టీ రంపచోడవరం నుంచి కనుగొని రావాలంటే మీరందరూ మనందరూ చంద్రబాబు నాయుడు నిలబెట్టాలని ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మిరియాల శిరీషాదేవి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. అంతేకాదు మన గిరిజన ప్రాంతాల్లో అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలు కావాలంటే ఈ చట్టాల కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలి. మరి ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలంటే అమరావతి ఎంపీగా ఓటేయాలి. మేము ఒకటే అంటా ఉన్నాం, గత 5 ఏళ్ళుగా అవి చేస్తాం ఇవి చేస్తాం అని మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలా వాగ్దానాలు చేశారు. ఈ మైదాన గ్రామానికి నేను ఇచ్చిన ఏ వాగ్దానాలు నిలబెట్టుకున్నావా? సరే, పోనీ 5 సంవత్సరాల్లో ఏమైనా ఈ గంటల గ్రామాన్ని సందర్శించావా? లేదే. తెలుగుదేశం పార్టీలో నాయకులతో ఇస్తున్న ఆనాటి వందల రాజేశ్వరి కానివ్వండి, రేపు మిరియాల శిరీషాదేవి కానివ్వండి, మన ఈ నియోజకవర్గంలో ఈ మండల గ్రామంలో మేము హక్కులు చేసుకొని పార్టీ ద్వారా ఏవైతే కార్యక్రమాలు ప్రధానమంత్రి అన్నారో తెలుగుదేశం పార్టీ చక్రవర్తి వదిలి ఆనాటి ఏదైనా చోట మరి గిరిజన ప్రాంతాల్లో గీడుమూలం తెచ్చి ఈ రోజు సంవత్సరానికి 10,000 సంపాదించుకునే ఆదాయం తీసుకొచ్చిన దురదృష్ట చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఈవేళ మన శిరీషాదేవి పోటీ చేస్తా ఉన్నారు. దయచేసి మీరు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏవైతే అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాన్ని అరికట్టడం కోసం మీ గిరిజన సంపదని ఇతర ప్రాంతాలకి చోటుకుపోతున్నా ఆ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతన్ని తరిమి మీ ఓటమి ఆయుధంగా కొట్టాల్సిందిగా మరి ఈ మనిషిల గ్రామ ప్రజానీకాన్ని వెళ్ళుకుంటూ మీ అమూల్యమైన ఓటుని రేపు 13వ తారీఖున ఒక ఓటు సైకిల్ గుర్తు మీద, రెండో ఓటు గ్రామం గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మన పేదల బంధువులు ఏవైతే ఉన్నాయో ఆ బంధువులు ఎన్నికలు నిలబడి 20 సంవత్సరాల అభివృద్ధి ఎన్నికల వైసీపీ ప్రభుత్వ పనితీరి మన తెలుగుదేశం నాయకత్వంలో శిరీష నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం అభివృద్ధి కట్టడం వలని మీ పేద ప్రజలకి అందుతాయి. ఆ వందలంటే మీరు కంపల్సరీగా సైకిల్ గుర్తుకు ఒక ఓటు, గ్రామం గుర్తుకు ఒక ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మరి ఏమైనా మీ మడిపల్ల గ్రామ ప్రతి కార్యకర్త నెరవేరుస్తారని రాజేశ్వరి మన రాజేశ్వరి గారు కానివ్వండి, వీళ్ళు జనసేన పార్టీ నుంచి కానివ్వండి, బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, అందరూ కూడా ఈవేళ శిరీషాదేవి నాయకత్వాన్ని ఈవేళ అసెంబ్లీ దాకా తీసుకురావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా మీ మడియాల గ్రామ ప్రజానికం కూడా తెలుగుదేశం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. దానికి శిరీష గారి నాయకత్వంలో మీకు భరోసా ఉంటుంది.